హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో అందరి డే ఇన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. మ్యాక్సిమం కుదిరినంత వరకు డే మొత్తం చూపించడానికి ట్రై చేస్తాము. సో మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఆదిరెడ్డి వాళ్ళ నాన్న బనియన్ చింపాడు, ఎందుకు చింపాడు అనేది వ్లాగ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఉదయం 6 గంటలు. వాసన వచ్చిందా? ఏంద్రా నాకెందుకు వీడియో ఇట్లాగే తెస్తున్నావా? ఎదరమా పిల్లది సరిపోలేదురా ఈరోజు. పొద్దున్నే నేను లేచి చేసే పని టీ పెట్టుకోవడం. పొద్దున్నే నేరకు నీళ్ళు కాగబెడతాను, నా పని. ఎందుకంటే నేను లేస్తా కాబట్టి టీ తాగడానికి. దీంతో వెలిగడానికి ఇంత మొన్నటి దాకేమో ఇట్లా తిప్పితే వెంటనే వెలిగేది. బ్యాటరీ అయిపోయింది. ఉదయం 6:19. గ్లాస్ పాలతో టీ పెట్టుకుంటాం. రోజు టీ గ్లాసు, పొద్దు టీ గ్లాసు, సాయంత్రం టీ గ్లాసు. మాకు అవత నీళ్ళు లేకుండా టీ పెట్టుకోవచ్చు కదా అంటది. నీళ్ళు లేకుండా టీ పెడితే నాకు ఎందుకో టేస్ట్ అసలు నచ్చదు. ఒక టీ గ్లాస్ నీళ్ళు, ఒక టీ గ్లాస్ పాలు, కరెక్ట్గా 2 టీ గ్లాసులు వచ్చేలాగా పెడతా. ఎవరైనా వస్తే తప్ప ఎక్కువ పెట్టినా, ఎందుకంటే వెళ్తామే కదా టీ తాగేది, నాన్న నేను. ఇదిగోండి టీ పొడి అని రాసుకోడుంది. స్వల్ప ఇంగ్లీష్ వచ్చలే నాకు, అందువల్ల తెలుసు. ఇది చక్కెర, ఇదిగోండి 500 పాలు. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ పాలు కాగబెట్టుకోవాలి. మొన్నే కవిత టిఫిన్ కొనుక్కొచ్చింది. ఎందుకంటే రోజు బాటిల్లో తెచ్చుకోవడం ఎందుకులే, టిఫిన్లు అయితే బాగుంటాయని 2 టిఫిన్లు కొనుక్కొచ్చింది. దీని మీద పేరు కూడా ఉంది, మూత మీదేమో. మూత మీద దేని మీద వేపించింది కవిత? మూత మీద కాదు, దేని మీద వేపించిన. గరుగ్గా తగలేదే పేరు, దీనికి లేదా ఏంటంటే పేరు కనపడలా నాకు. రోజు మా నాన్న బయట ఉంటే పిలవాలి, క్యాకేసి పిలిస్తే అప్పుడు వస్తాడు. మా అడుగుచున్నాం రా. ఎక్కడైతే ఫోన్ చూసుకోవచ్చు కాసేపు అని వస్తే నేను నెట్టే ఫోన్ చూసుకుంటా ఉన్నా. కవిత లేసి వచ్చి జడేసుకోవచ్చు కదా ఫస్ట్ అని. నా మైండ్ ఎలా ఉంటుందంటే, నాకు జడ లేట్గా వేసుకోవాలనిపిస్తుంది. మీరు ముందే వేసుకోవాలి వీడియోలో అయినా. ఇప్పుడే కాదు, సాయంత్రం దాకా ఉంటుంది వీడియో. అంత న్యాచురల్. ఈరోజు వీడియోలో పడి ఫస్ట్ కిటికీ తీలా, నిద్ర లేసిరాగానే ఫస్ట్ ఈ కిటికీ చేస్తారు. రోజు కొన్ని అంకులు సర్ది పెట్టుకునేవాళ్ళం. నైట్ రాత్రి ఏం సర్దలా. మా పాలు చూడండి, నేను టీ దాకా వచ్చినా కానీ ఇంకా పొంగరాలా. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ అయితే తక్కువ పని ఉంటుంది. దోశలు అయితే ఇంక పోస్తానే ఉండాలి. ఇడ్లీయా అని అంటారు మా అన్న అద్భుతాలు వేస్తే. ఉదయం 7 గంటలు. ఇప్పుడైతే ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీ పెట్టే చూపిలేదులే, మా తమ్ముడు ఆడన్నాడు. ఇదిగోండి 6 ప్లేట్లు ఇడ్లీ, మా బొడ్డే ప్లేట్లు. అందరూ మా వాళ్ళు అంటారు పొడ్డు ఇడ్లీలు మీ ఇంట్లో హోటల్లో ఇడ్లీలు అంటారు, కానీ బాగుంటాయి. నాకైతే బాగా నచ్చింది. రెడీ అయ్యట్లేదు. న్యాచురల్ అంటున్నా నేను. నిద్ర లేసి వచ్చి అంగడి తీసి నన్ను కూడా అంతే అంట చెప్పిండు. నేనైతే ఫుల్ నిద్ర పంపులో ఉన్నా. చూసుకో ఒకసారి నన్ను కూడా వీడియోలో. వచ్చింది కూడా ఆల్రెడీ మొత్తం జడేసుకోకూడదు.
ప్లేస్ నుంచి నొప్పి వస్తుంది. పాల టిఫిన్కి ఒక్కదానికే పేరు వేయించినట్టు నువ్వే, ఇంకో దానికి వేపిలేదు వాళ్ళని. నాకేమో రెండోది కనపడలే, రెండో దానికి పేరు చూపిద్దాం వీడియో లాంగ్ ఉంటే. వీడియో వాళ్ళు అర్థం తెచ్చుకోలేదు, అర్థం చూసుకోవాలి. అర్థం చూసుకొని అర్థం కావాలా నీకు? తెస్తా ఉండి నేను తెచ్చుకుంటాక నువ్వు అది కూడా తీస్తామని తెచ్చుకోవాలి. వద్దులే నాకు వద్దు, జడ ఇబ్బందిగా ఉందిరా. జడ వేసుకున్నాక తిద్దు. ఇప్పుడు చూపిరా. నాకుండదురా ఇంత జడ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఉండదు, వద్దనుకునే వాళ్ళకి మాత్రం ఇంత పొడిగిస్తాడు దేవుడు. అది ఆడుంది కట్ చేస్తాయి. పొడుగు లేదు కానీ బేసిక్ గా పొడిగే కదా, అందుకే చెప్పిన. బేసిక్ గా మా ఇంట్లో అందరికి పొడవు జుట్టు ఒత్తుగా ఉంటది అనమాట. అదే టార్చర్. ఒక్కోసారి ఇదంతా నొప్పి వస్తుంది. పొడవు జుట్టు అయితే ముడేసి పైన పెట్టినాక ఇదంతా నొప్పి, అందుకని చెప్పి కట్ చేస్తాం. మామూలుగా జడ పెద్ద జడ ఇష్టమే నాకు, కానీ మెయింటెనెన్స్ చేయలేక తలస్నానం చేయలేక ఇప్పుడు కానీ వీక్లీ వన్స్ నేను తలస్నానం చేసేది, ఎందుకంటే ఆరదు ఇక్కడంతా. ఉదయం 7:15. కుదిరితే ప్రతి ఒక్కరు ఇలాంటి మల్లి చెట్టు అట్లీస్ట్ అంటే ప్లేస్ లేని వాళ్ళు కుండీలైనా వేసుకోండి. దేవుడికి మాత్రం సీజన్లో భలే పూలబ్బా, చూడు ఎంత బాగా పూస్తుందో. ఎంత పువ్వు దేవుడికి ఒక్క పువ్వు పెడితే సరిపోద్ది. యాక్చువల్గా ఇది నైట్ దాకా ఇచ్చదు, ఉదయం తర్వాత ఇచ్చుతుంది. ఇచ్చిన తర్వాతే బాగుంటుంది పువ్వు. చూడు ఇచ్చకముందు ఇట్లా ఉంటుంది. ఇదంతా ఇచ్చాలి అంటే చెట్టుకే ఉండాలి. ఆహంరాలు ఉన్నాయా? ఉన్నాయి. బ్యాటరీ తేవాలరా, ఇదే జోబులు వేసుకో మర్చిపోతాం. బియ్యం బస్తా కావాలి, బియ్యం లేవు. అదైతే స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఎగ్స్ మ్యాంగో తీసా స్నాక్స్ కోసం. ఎర్రగొల్లు వేసింది. ఆపిల్ల మూతిలో పెట్టాను. తమ్ములు కాదు లేచి వాళ్ళ నాన్న నాకు చెప్పిల్లిండు, రాగానే నేను పోగానే వాళ్ళ లేచి వాళ్ళకి వస్తుంది. నేను పక్కన లేకపోతే నిద్రపోదు. నేను పక్కన ఉంటే ఎంతసేపు అయినా నేను 9 దాకా ఉన్న బెడ్ మీద అట్టే ఉంటుంది. పక్కన లేచి గుడ్డు పడగలరా నేను. ఏంది రలిగావా? నైరులో నేరములు చెప్పు. గుడ్ మార్నింగ్ తల్లి. అలా వేయలేదే, ఎందుకు లేసి అప్పుడే? పచ్చిమిరకాయలు లేవు. పప్పుచారు చేస్తున్నా. పప్పుచారు కోసం అన్నీ తీసుకుంటా ఉన్నా. ఇడ్లీలోకి కూడా కావాలి కాబట్టి అందుకనే ఎర్లీగా చేస్తున్నా పప్పుచారు. మరి గుడ్ మార్నింగ్. అది సరిపోయింది అన్నదిరా. బ్యాటరీ అయిపోయింది నాన్న, గ్యాస్ది అయిపోయి. నేను 2 days అవుతున్నది అందుదేలా. చిన్న తల్లులు, బొంగో తల్లులు. కూర్చో ఫస్ట్ పెట్టేసి పోయి నేను అనుకుంటాను. చాకు చాకు. అద్వితని డ్యాన్స్ క్లాస్ కూడా జాయిన్ చేశా. 2 days నుంచి వెళ్తుంది. ఓన్లీ వెళ్తుంది, చూస్తుంది, వస్తుంది అంతే. ఆడొస్తుంది. ఈరోజు ఏడ్చేది చూపియాలిగా. ఈరోజు ఆడవదుగా డ్యాన్స్ క్లాస్కి. అది ఆడవు కదా, డ్యాన్స్ వేస్తాం. నిద్రపోతావు డ్యాన్స్ చేయకుండా? రే ప్లీజ్ రా, ఒట్టేసావు కదా, ప్రామిస్ చేసావు కదా, నిన్న వాయిస్ కూడా కొనిచ్చావు కదా. కట్ చేసుకో, నాకేం వద్దులే జడ, నాకేం ఇష్టం నా జడ. చెల్లెలు అంటే ఇష్టమని వాటర్ తీసుకెళ్తాం. మరి నువ్వు తాగాలిగా, మళ్ళీ తాగుతావా? తల్లి మనం అందరికి గుడ్ మార్నింగ్ చెప్పొద్దు. చెప్పినా నిద్రపోయి లేచి చెప్పాలిగా.
ఇప్పుడే పేపర్ వచ్చింది, నాన్న తప్పని పడుతున్నాడు, ఇంకా అడుగుతానే ఉంటాడు. పేపర్ వస్తే నేను మొన్న తీసి బాక్స్ పెట్టినా చాలాసేపు, అది ఇప్పుడు కప్పట్లో పెడితే చెప్పకూడదు. వాడుకు చూసి ఇన్నట్టున్నాడు మా మాటలో. ఏమో మాకు తెలీదు, ఏడైతే వేయలేదు, ఏడైతే వేయలే మాకేం తెలుసు, మనకి ఎప్పుడు తెలుసు అప్పి, మనమేముంది చూస్తున్నా. పైన ఆల్రెడీ చెప్పిండ్లు వచ్చిందని, పేపర్ వచ్చిందమ్మా అని వచ్చింది. నేను చూసినానమ్మా. అవునా? పైన ఆడున్నాడు బాల్కనీలో ఉన్నా, ఇచ్చే వేరే పేపర్ రాసుకోవాలని చెప్తాడంట. తీసి బంగారు తల్లి అలిగిండు పాపం, అప్పి అలిగిండు. కళ్ళు మూసుకుంటా ఇసిరేస్తాం, మళ్ళీ పద్ధతిగా ఇవ్వాలి. లేకుండానే పోస్టులు ఇచ్చేసానంటా, ఇదేం కారణం వెళ్ళి ఇద్దరు అందరు లేచారు కాబట్టి బెడ్ ఇస్తాం. ఉదయం 7:48. స్నానం చేపిస్తుంటే నవ్వుతుంది. తర్వాత స్నానం డ్రెస్ వేసుకోవాలి, డ్రెస్ మంచి డ్రెస్ గౌన్ వేసానా అయ్యే వేసుకో. అద్భుత ఈరోజు పండుగని డ్రెస్ వేసుకోవచ్చు అనుకుంటారు, కానీ పండుగ కాదు, కొత్తగా వస్తారు. కానీ ఇంతసేపు ఉదయం 8:06. దోశ చేసింది బలి తింటున్నావా? పొద్దున్నే నేను వీడియోలో అదే చెప్పిన కవుతో, ఇడ్లీ అంటే వద్దు అంటది అద్విత అని చెప్పిన. ఆ దగ్గర కూర్చొని నేను వంట చేయాలి. బయట పని చేసే అమ్మాయి రాలేదు, లోపల చేసే అమ్మ కూడా కొంచెం లేట్గా వస్తుంది ఈరోజు. సో అందుకనే ఫోన్ చేసావు, ఇంతకు వస్తుందో రాలేదు, రాకపోతే చేసుకోవాలి కదా పని. నైరాకి ఇడ్లీ, మోస్ట్లీ ఇడ్లీ చేస్తే ఇడ్లీయే పెడతా, ఇడ్లీ చేయకపోతే ఓట్స్, మ్యాంగో, రాగి జావా, ఉక్కిరి. మా అది మాత్రం చెట్లకి నీళ్ళు పోసి హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. కనపడవా వీడియో ఎండింగ్ దాకా? టీషర్ట్ లేదు అందుకని కనపడడంట. ఉదయం 8:24. అక్క 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 ఇదే అక్క ఇప్పుడే తెరలుతుంది, కవిత పెట్టేసిపోయింది. పాపకి ఇడ్లీ పెడుతుంది నైరాకి. అన్నకి ఫేవరెట్ పప్పుచారు ఇడ్లీ, ఏం నస లేకుండా గాముగా తింటుంది, లేకపోతే ఇడ్లీ అంటాడు అది అన్నట్టే. మన డైలీ రొటీన్ చూపిస్తాను చూడండి. మన పురాణాలు సిఐడిలు చూస్తాడు. తుడి నుంచి బొక్కలు బండి వేసుకొని తిరుగుతున్నావు, కొత్త బండిలు లేవడంలో నీకు కొత్త బండిలు తెచ్చినాం కదా నాన్న. ఆడిపోతున్నా కానీ ఏం నాన్న ఈ పద్ధతి? అందుకే మా అన్న కోపం వచ్చి చించి పారేసిండు ఇప్పుడే. చించగా నువ్వు చేసే పనులు ఎట్టుంటాయా? కాదు అన్ని బీడి బొక్కలు వేసుకుంటాడు, అందుకే కోపం వచ్చి చించి పారేసిండు. ఇంకొకసారి వేసుకోకుండా ఉంటాడు అని చెప్పి చించేసిండు. నేను కూడా చించి పారేస్తాను. నాకు వచ్చే కోపానికి నాకు కూడా నేను చూడలేదు, లేకపోతే అప్పుడే చెప్పుండేదాన్ని. ఆడిపోతున్నారు ఇంటి ఉండేది కదా, బయటికి పోతుంటే మంచిగా ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ అవసరం. ఇప్పుడు వేసుకొద్దు మొన్న కూడా అట్టే చేసిండు ఒక బండిను, మొన్న వెనక బొక్కంది అట్టే బొక్కల్లో ఉండే బండిలే వేసుకుంటాడు. కావాలని వేసుకుంటాడో నిజంగా డబ్బులు సేవ్ చేయాలని వేసుకుంటాడో అర్థమే కాదు. ఇవి టీవీ ఎరడా పడుకొని స్టైల్గా ఏ పురాణాలు చూస్తున్నాడు వాకిలు వేసుకుని. విడి బొక్కలే
ఇప్పుడు వెళ్ళి మార్చుకొని వచ్చిండు పైన ఏమంటున్నాడు అంటే ఇప్పుడు కూడా కొత్త ఆడికైనా పోయేటప్పుడు వేసుకుంటాడంటే ఏడపోతున్నావు అంతలా ఉన్నాయి ఆడికైనా పోవాలనుకుంటే అప్పటికప్పుడు కొత్తగా వస్తాయా ఏమే ఎందుకు లేకుండా ఉన్నాయా నీకేమే ఉంటే కరువులో ఉన్నవా గొడ్లకే ఎన్ని గొడ్లు తెచ్చేసినా నీకు కరువే. ఉదయం 8:48 ప్రేమతో పడుతుంది నైరమ్మ నీకేం కాదు చెప్పు. దోశ 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 అంట బనానా ఇవ్వండి, డజన్ బనానా ఇవ్వండి. ఈ పండు కదా. సరే కానీ క్యారెట్ 1 కేజీ ఇవ్వండి, బ్రింజల్స్ వంకాయలు 1/2 కిలో ఇవ్వండి, క్యాప్సికమ్ 1/4 కిలో చాలు. క్యాబేజీ కూడా ఉందండి. అదే క్యాబేజీ 1 అర కిలో ఇవ్వండి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? క్యారెట్ ఎవరు లేరు, మీరు ఒక్కరే అండి, అందుకని బిజినెస్ పెట్టుకున్నారా? మా ఇంట్లో అందరికీ మామిడికాయ అంటే ఇష్టం. సో మామిడికాయ అయితే బాగా తింటుంది అద్విత. ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అన్నీ బాగానే తింటుంది, అదేం ప్రాబ్లం లేదు. ఎగ్గు కూడా తినేస్తుంది. ఏం పెట్టాలరా అద్వితకి పంపించే స్నాక్స్ కానీ పెట్టే దాంట్లో కానీ మ్యాక్సిమం ప్రోటీను, ఫైబరు, మంచి న్యూట్రిషన్స్ అందేలాగా పెడతాం. మోస్ట్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటా. అది చేసుకొని ఒక్కోసారి పెట్టినానా లేదా అని భయం, టెన్షను. అరే ఒకరోజుకి ఏమైద్దా అని ఫీల్ అవ్వచ్చు కదా. అట్ట కూడా కాదు, అన్నీ పెట్టానా లేదా. నాకు ఇంకేదైనా డౌట్ వస్తే మా నందుని అడిగి సావపడతా, ఎవరు పెట్టానా చూడరా అని. నైరా చూడు కిందంతా పోసేసింది. వాట్ ఇస్ దిస్ నైరా? నిన్న ఒక మామిడికాయ అట్లే చేసాను, ఇప్పుడు అట్టే కొట్టాలరా నిన్ను. సరే బ్యాగ్ తెస్తా. ఇంకా అద్విత రెడీ అయిపోయింది. సో కర్చీఫ్, వాటర్ బాటిల్, ఇంతే, ఏం లేదు. చదివేది ఏం లేదు, ఆడేదే యాక్టివిటీ. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఇంకా అద్వి వచ్చేస్తుంది అద్వి. వాటర్ కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. నైరా తినింది వెంటనే తొడవాలి, లేదంటే ఇక్కడ కాలు వేసారంటే ముందు పోయి పడతారు, ఎవరో ఒకరు తల బగిద్ది. ఇది నా లక్ష్మి కనిపిది కాబట్టి సగం మా ఇంట్లో తుడవడం, సిమ్మడం ఇదే సరిపోద్ది రోజంతా పిల్లకాయల వల్ల. క్యాంపస్ అందుకని చెప్పేసి ఆడంతా డస్ట్ పడుతుంటుంది కదా, అది కాలు కట్టుకుంటే మళ్ళీ కడగమంటా ఉంటుంది. ఎందుకు సాక్సులు వేస్తే పని ఈజీగా అయిపోద్ది కాబట్టి వాళ్ళకి. చలో స్కూల్కి వెళ్ళొస్తా అని చెప్పు ఫ్రెండ్స్, స్కూల్కి వెళ్ళొస్తా చెప్పు. నైరా మూలుగుతుంది, ఎట్లా ఏడుస్తుందంటే మ్యాంగో మొక్క కామ్ ఉంటుంది. వద్దంట, బాగా చెప్పొద్దంట. ఉదయం 9:05. ఓకే బాయ్ ఫ్రెండ్స్, స్కూల్లో వదిలిపెట్టేసి వస్తా. మళ్ళా వస్తాను ఫ్రెండ్స్ అని చెప్పాలట. బాయ్. ఏరా ఉదయం 9:34. నేనైతే ఇప్పుడే లేచా, అంటే లేటు అంటే నేను ఇప్పుడే కొంచెం బ్రష్ చేసుకుని రెడీ అయినా తిందామని. ఇంకా స్కూల్లో వదిలిపెట్టాను, ఇంకా రాలేదు, నాకు అర్థం కాల. ఫోన్ చేస్తేనే ఫోన్ ఎడపెట్టిపోద్ది. ఏంటి నాకు అర్థం కాదు. వచ్చిందా ఏరా మామూలుగా ఎక్కడికైనా వెళ్ళిందా? అక్కడ ఉండమన్నారు పేరెంట్స్ని. ఈరోజు వ్లాగ్ ఉదయం నుంచి అల్లాడిచ్చినట్టున్నారు. ఇంకా అల్లాడిస్తుంది చూడండి. ఇంక నుంచి వ్లాగులో ఫుల్ న్యాచురల్ వ్లాగ్స్. ఇందాక మా నాన్నది ఈ బనీని చించా కదా, దానికి ఎవరైనా నెగిటివ్గా ఫీల్ అవుతారేమో. మా నాన్నది ఇప్పటికి 10 సార్లు చించుంటుందేమో, షర్ట్లు కానీ బనీన్లు కానీ. ప్రాబ్లం ఏంటంటే మా నాన్న అది చీకిపోయేదాకా వేస్తాడు. నీకెందుకు డబ్బులు బొక్క అంటాడు. నేను ఎప్పుడైనా చించితేనే వదులుతాడు. ఆ బొక్క ఉండేది బీడీలు బొక్క ఉంటుంది, ఆ బొక్కలు పెద్ద బొక్క అయ్యేంత వరకు వేసుకొని తిరుగుతూనే ఉంటాడు. అంతే, ఆయన ఫీల్ కాడు. బట్ నేను చించితేనే ఆగేది, అందుకని నేను చించి చూపించిన. అంతకు మించి ఏ విధంగా కాదు, ప్రేమతోనే. కొత్త టీషర్ట్లు కొత్త అన్నీ కొత్తవి ఉన్నాయి ఆయనకి, కావాల్సిన ఉన్నాయి. ఆయన అడిగితే నిమిషాల మీద తెచ్చిస్తా, అన్నీ అవుతూ ఉంటుంది. చూడండి స్లిప్పింగ్. మా నైరా నిద్రపోయేటప్పుడు ఏంటంటే చిన్న కదిలిందనుకో, ఇలా చేతులు కానీ గుండెల మీద తడితే వెంటనే నిద్రపోద్ది.
99.99%. స్కూల్లో వదిలిపెట్టవచ్చా? పేరెంట్స్ అందరితో మాట్లాడుతుంది మ్యామ్. నీతో అంతసేపు మాట్లాడింది అయితే పెద్ద పేరెంట్? పెద్ద పేరెంట్ కాదు కాదు, ఇద్దరు పిల్లలు ఉన్నాయి, పెద్ద పేరెంట్ ఏంది అది ఏంది కాదు. ముందు వాళ్ళు మాట్లాడాలి కదా. మన అద్విత గురించి చెప్పింది, ఎలా ఉంది అన్ని పాజిటివ్సే కానీ ఒకటి నెగిటివ్ ఏంటంటే అద్వితకి ఎక్కువ అప్రిషియేషన్ సిస్టమ్ కదా, గుడ్ జాబ్ బ్యాడ్ జాబ్ ఇలాంటివి కాకుండా మేము ఇక్కడ ఇట్లా అంటే గుడ్ జాబ్ కాకుండా దాని కంటిన్యూటీ ఉండేలాగా, ఇప్పుడు గుడ్ జాబ్ అంటే ఫుల్ స్టాపే కదా అది, సో అట్లా కాకుండా కంటిన్యూటీ ఉండేలాగా ఉంటది మేడం, మీరు కూడా అట్లే చేయండి అని ఇప్పుడు కలరింగ్ అనుకో, లైక్ ఈ రౌండ్ లో కలరింగ్ చేసింది, కొంచెం అవుట్కి వెళ్ళిందో కలర్ ఇది గ్రీన్ వేస్తే బాగుంటది కదా, అంటే అంతవరకు వేసేస్తే గుడ్ జాబ్ అంటే సైలెంట్ కూర్చుంటది కదా, గుడ్ జాబ్ కానీ ఇంకొంచెం బాగా వేయాలన్నట్టు ఏదని చెప్పాలా. ఇది మనం గ్రీన్ వేస్తే ఎలా ఉంటది ఒకసారి అంటే నాకు మంచి పాయింట్ అనిపించింది అది. ఇప్పుడు గుడ్ జాబ్ అని చెప్పేస్తే మనది అయిపోయింది వర్క్ అని చెప్పి ప్రశాంతంగా కూర్చుంటాము, అదే దాని కంటిన్యూటీ గురించి చెప్తే ఆలోచిస్తూ ఉంటారు కదా, సో అది కూడా పాయింట్ అనిపించింది నాకు, బాగుంది. మేమేమి అంత అప్రిషియేషన్ మా అది ఇస్తాడని చెప్పొచ్చా? పిల్లకాయలకి అప్రిషియేషన్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పిన పిల్లకాయలకి అప్రిషియేషన్ ఇస్తే దానికోసం పనిచేస్తారు వాళ్ళు. అంత ఈజీగా నువ్వు అన్నిట్లో తప్పులు చూపిస్తా అది ఓకే గుడ్ జాబ్, ఇంకొంచెం ఇది చేస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది అన్న. అదే ఇప్పుడు నాకేమనిపించింది దాని తర్వాత చాలా బాగా వేసావు అద్విత సూపర్, కానీ ఇది ఇక్కడ గ్రీన్ మారిస్తే ఓకే కానీ ప్రతిసారి గ్రీన్ బ్లూ అంటే అమ్మా ఎందుకురా నా జీవితం అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. నేను ఇంకేం చేయాలి, ప్రతిదీ తప్పులు ఎత్తుతున్నారు అనే ఫీలింగ్ లో డిస్కరేజ్మెంట్. నేనేం చెప్పలే మేడం, మంచి పాయింట్, కానీ ఎవ్రీ పొగిడి చెప్పాలి ఇంకేదైనా అని చెప్పా. ఇప్పుడు నీకోసం వెయిటింగ్. మా ఆదికి ఇప్పుడు ఇడ్లీ బట్టలుగా నానబెట్టినట్టు సరుపులో కదా, సరుపు వేసి బట్టలు నానబెడతాం, మాకు పప్పు చారులో ఇడ్లీ వేసి నానబెట్టాల, అదేందో అట్లా నానబెడితే కానీ తింటాను. నువ్వు కూడా తినాలిగా, ఇద్దరు నేను పూజ చేసాకలే తినేది. ఏం పూజ అని ఎందుకు రోజు తినతర చేతులరా? నేను దేవుని కూడా అది కూడా అడగను, పూజ చేస్తా. వీడు అంటుంటాడు పూజ మాత్రం 1 నిమిషంలో అయిపోద్ది, పూలు పెట్టేది మాత్రం గంట పట్టింది అంటాడు. అంటే నేను దేవుడిని ఏం కోరుకోను అసలు. మా ఇంట్లో మా వ్లాగ్స్ కానీ మేము ఇలాగని న్యాచురల్గా పెట్టుకుంటూ పోతే రోజుకి 50 నిమిషాల నుంచి 1 అవర్ వస్తుంది. చాలా మంది పర్సనల్ మెసేజ్లు కూడా మీ వ్లాగ్స్ న్యాచురల్గా ఉంటాయి, మేము ఎక్కడ చూడలేదు ఇంత న్యాచురల్ వ్లాగ్స్ అని చెప్పారు. మీరు మళ్ళీ కామెంట్ చేస్తే లెంత్ అయినా పర్లేదు అంటే ఎవ్రీడే వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాం. న్యాచురల్గా ఏం జరుగుతుంటుంది. లోపల కూర్చొని తింటా, నేను కింద కూర్చొని సైలెంట్గా అట్లా నేనే తింటా, నువ్వు పని చూసుకో, సైలెంట్గా తింటాలే. నా రెగ్యులర్ ప్లేస్ ఇది. ఇడ్లీ సాంబార్ తినేటప్పుడు నాకు ఇక్కడ కూర్చుంటే మనశ్శాంతిగా అనిపిస్తుంది, ఎక్కువసేపు తినొచ్చు ప్రశాంతంగా. చూస్తారా ఇడ్లీ సాంబారు డైరెక్ట్ వస్తుంది చూడడానికి, మాత్రం ఇడ్లీ పప్పుచారు సాంబార్ కాదు. ఉదయం 10 గంటలు. ఇప్పుడైతే మేము టిఫిన్ తింటున్నాము, గార్డెన్లో కూర్చున్నాము, ఎందుకంటే లోపల ఇంకా కసు చెమ్మలేదు, అందుకని ఇక్కడ కూర్చొని తింటున్నాము. రాత్రి ఎక్కువ చపాతీలు చేసినాంలే, అందుకని చపాతీలు కూడా వేసుకున్నాము, ఇడ్లీ 2 వేసుకొని తింటా ఉన్నాం ఇద్దరం ఇక్కడ కూర్చొని. మాకు ఎక్కువ టైం దొరికేదే తినేటప్పుడే ఎక్కువ మాట్లాడుకుంటాం ఇద్దరం. ఉదయం 10:30 రే వీడియో తీస్తారు నువ్వు పెద్ద కామెడీ. స్నానం చేపిస్తా, గో టు బాత్. మా నైరాకి బాగా ఇష్టమైంది ఏంటంటే స్నానం. అస్సలు వాటర్ అదే స్నానం అని అర్థమైంది కదా, బాత్రూమ్ డోర్ తీయంగానే స్టార్ట్ అవుతుంది స్మైల్. చిలక ఏ తోడు లేక ఎటైపమ్మ ఒంటరి నడక, చెలిమి అడుగేసినాక ఎడరంతా అసలు మంగళ సూత్రం మంగటి సరిగా కొనగలవా చేజాను, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మాక. ఇది అక్కడమ్మా, ఇది మాత్రం వద్దు తల్లి, బంగారు తల్లి. నాలక్ష్మి ఉదయాన్నే బట్టలు వాషింగ్ మిషన్కి వేసింది, అవి ఆరేస్తా ఉన్నా. మా అవి కూడా ఉంటే అవి కూడా వేసా. బట్టలు మాత్రం ఎవరొకరు వేయాల్సిందే, బట్టలు మాత్రం పద్మ కూడా అడుగుతూ ఉంటుంది, యా నుంచి వస్తాయి అమ్మ ఈ బట్టలు అన్నీ అని. ఎవరి పాటికి వాళ్ళు ఇప్పి పడేసేది, వేసేది ఆరేస్తా ఉండేది. మేము పిల్లలు వేయను బట్టలు వాషింగ్ మిషన్కి, పిల్లలకి ఉతికిస్తా. వాళ్ళు ఏదైనా ఫుడ్ పూసుకొని ఏదంతా పోదు కదా వాషింగ్ మిషన్లో వేస్తే, అందుకని బ్రష్ చేసి సబ్బు వేసి రుద్దితే అప్పుడు సాటిస్ఫాక్షన్ నాకు. నైరమ్మకి స్నానం. ఏం ఏడమేవా మిల్లు కడికా వడ్లేసి వచ్చిండ్రా, బియ్యం వస్తే అయితే ఈరోజు రేషన్ బియ్యం మా అదేం వద్దంటాడు, మా మామయ్య మాత్రం ఇది ఒకటి మంచి పని చేస్తాడు. అది కాదమ్మా, రేషన్ మేము తెచ్చుకోకపోతే రేషన్ పోతే సంక్రాంతి పోతాం.
ఎందుకంటే దోశలకి సంగటికి వాటన్నిటికీ రేషన్ బియ్యమే బాగుంటాయి. అందుకోసం రేషన్ బియ్యం ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇప్పుడే పూజ అయిపోయింది, వీడియో ఉంది, ప్రమోషన్ చేయాలి ఈరోజు. అదితని తీసుకొచ్చేసి వాళ్ళకి టైం 11:47 అయింది. ఇంకా నేను వెళ్ళి జరేసుకుని అద్వితం తీసుకొస్తాను. టైం 11:54, 6 minutes ఉంది అద్వితానికి వెళ్ళడానికి. ఏ అత్త వెరీ గుడ్ అత్త 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 అద్విత. అప్పుడు అద్విత మాటలు నేర్చుకున్నలో ఫస్ట్ వచ్చిన మాట ఆది, తర్వాత అద్విత. అది 24/7 3 times బాత్రూమ్కి సరిపోతున్నారు. రామ్మా చిలక ఏం కాదు 3 hours బాత్రూమే సరిపోద్ది. ఫోన్ లేని బాత్రూమ్ కూడా రాదు. మళ్ళీ యాక్చువల్గా బాత్రూంలో ఎక్కువ స్పెండ్ చేస్తాడని చెప్పి ఫ్యాన్ కూడా పెట్టిద్దాం అనుకున్నా. ఆ కరెంట్ వాళ్ళు ఏమన్నారంటే ఫ్యాన్ ఎందుకమ్మా బాత్రూంలో అన్నారు. పాపం చెమట పోయకుండా ఉంటుందని చెప్తే తర్వాత నవ్వారు వాళ్ళందరూ. లాస్ట్కి కరెంటు కొక్కి అన్నీ వేయించా కానీ ఫ్యాన్ మాత్రం బియ్యలా. ఫ్యాన్ బిగించానా ఏసీ పెట్టి అమ్మా ఫ్యాన్ ఏమో ఉంటుంది. తర్వాత వచ్చిన ఐడియా ఏంటంటే చెమట వల్ల బయటకు వస్తలే తొందరగా అనుకున్నా. అది కూడా కావట్లా. ఎన్ని వీడియోలు కాదు నాన్న, 90% ఆఫ్ అబ్బాయిలు నాకు తెలిసి హస్బెండ్స్ లే బాత్రూమ్ లోనే ఉంటారు ఎక్కువసేపు. మా ఫ్యామిలీ అట్ట కాదే. ఎన్ని వీడియోలు చేస్తారు? ఒక వీడియో ఎంతసేపు వస్తుందా? ఇంతసేపు ఎట్లా మాట్లాడుతుంది? 2 గంటలు వస్తుంది. మాట్లాడినాయని బెటర్. ఏదైతే కామెడీ పీసులు ఉంటాయో అయ్యి అటైతే నిన్ను చూపిస్తే సరిపోతుంది. కామెడీ పీస్ అంటే మొత్తం వీడియో అంతా నాకంటే పెద్ద కామెడీ పీస్ ఎవరంటే నువ్వే. మేడం చెప్పండి. వస్తుందా పక్కది మధ్యాహ్నం 12:20. యాక్టివిటీ చేసా. ఎక్కడ పెడుతుంది? అందరితో మాట్లాడేలోపు బాక్స్ అంతా తీసేసి అంతా గెలికేసింది నైరా పాప. ఒకరిని చూస్తే ఇంకొకరిని చూసేలోపు ఏదో ఒకటి గబ్బు చేస్తారు. అది క్లీన్ చేసుకొనే సరిపోతుంది. నా బతుకంతా తుడుచుకోను అయ్యాలి ఎత్తేసుకోను సరిపోయా. ఎన్ని రోజులు రా పెద్దోళ్ళు అయిపోతే మాకు దూరంగా వెళ్ళిపోతారు. మళ్ళీ ఇప్పుడే కదరా బకెట్లో పెట్టి మరీ కడగను. డ్యాన్స్ క్లాస్కి సాయంత్రం రాలేకనా హాలిడేనా రెస్టా? వద్దులే ఈరోజు రేపొద్దు. ఇది బట్టలు సెకండ్ రౌండ్ ఆరేసి వెళ్ళిపోతా లోపలికి. తర్వాత ఆరుతా ఉంటాయి. జడ వేసావా అద్వితకు? పాపం జడ ఇప్పుడు జడ లేకపోయేసరికి అమ్మ నన్ను నైరా గుద్దినప్పుడల్లా లాగినప్పుడల్లా జుట్టు లేకుండా చేసావు అమ్మ, గుండు చేపించావు, జడ వేసుకోవడానికి లేదు అంటా ఉంది పాపం. ఇంకా రండి లోపలికి వెళ్దాం రండి. పెట్టిస్తాలే బా చూపు. డ్రెస్ ఇప్పేసి టీ షర్ట్ వేసుకుంటా. బాగా పెట్టాడులే. ఏం చేశాడు నైరమ్మల కోసం? మధ్యాహ్నం 12:57. సగం సగం ముక్క తినాలి. నువ్వు ఎక్కువ ముక్కలు కూడా తినకూడదు. ఒక ముద్దకి ఒక ముక్క 4 ముక్కలు వేయాలా, 4 ముద్దలకి. మధ్యాహ్నం 2:11. ప్రమోషన్ ఉందని చెప్పా కదా, సో దానికోసం చికెన్ చేసేసా. ఇంకా అయిపోయింది, 10 నిమిషాల్లో అయిపోద్ది. నైరా అద్విత కూడా నిద్రపోతున్నారు. ఇది అయిపోతే మా వాళ్ళందరూ తినేస్తారు. తిన్న తర్వాత మేము కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ లేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది వీడియోలో చూపిస్తాం. ఇది మధ్యాహ్నం 2:29. వైపు నా కోసం ప్రేమగా పప్పుచారు, ప్రేమగా చికెన్ ఫ్రై అంట. దీన్ని గుజ్జు ఫ్రై ఫ్రై కాదు గుజ్జు ఫ్రై అని బాగుంది. టొమాటో వేసాలి ఒకటి, కొంచెం గ్రేవీ వేస్తే బాగుంటుంది. బాగుంది. మిగతా ఎండిపోయి టకటక అనాలా మాదికి ఫ్రై బొగ్గవాల తిన్నారా నాలక్ష్మి మీరు రండి. సాయంత్రం 4:37.
సినిమా అయిపోయింది ఈ రోజుకి. పోలిసెట్టి క్లైమేట్ వర్షం వచ్చేట ఎంత బాగుంది, చల్లటి గాలి, వర్షం గాలి. టైం అయ్యి ఇట్లాంటి గాలి వస్తే నా చిన్నప్పుడు మా ఊరు గుర్తొస్తుంది. పింకీ లోపల ఉన్నాయి నాన్న. పింక్ పర్లేదే, ఒకటి వేసుకో తల్లి. రాత్రి 7 గంటలు. ఈ చల్లగాలికి సాయంత్రం అద్వితకి అట్టుపండు పెట్టడానికి ఆడతా గేమ్ ఆలస్యం పెడుతుంది. నేను ఇక్కడ నైరాక్ పెట్టేస్తాను. ది స్కై బిలాంగ్స్ టు మీ. This place belongs to me. Huh? This place belongs to me. లేలో 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 లేలో. ఏంది ఒకరు మిమ్మల్ని కాదులమ్మా. రాత్రి సో 9 ఇంకా గంటల అందరికీ గుడ్ 30 నైట్. నిమిషాలు. ఇప్పటికే బ్లాగ్ చాలా ఎక్కువ వచ్చి ఉంటుంది. అందరం పడుకునేసాము. గుడ్ నైట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వ్లాగ్లో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి.